రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని మాత్రం ఎప్పుడు అనుకోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరేమో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఒకరేమో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా దీపావళి సందర్భంగా ఒకరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వీరు ఉప ముఖ్యమంత్రి గారేమో ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, పురాణ కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు చేసేటటువంటి దుర్మార్గాలు, దురాగతాలు భరించలేకపోతా ఉంటే, ప్రజలు అల్లాడిపోతా ఉంటే, సత్యభామ సహాయంతో శ్రీకృష్ణుడు వచ్చి నరకాసుడిని వధించాడు. అంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తనను శ్రీకృష్ణుడితో పోల్చుకున్నాడో, పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడితో పోల్చుకున్నాడో, ఇద్దరిలో సత్యభామ ఎవరో శ్రీకృష్ణుడు ఎవరో మనకు అనవసరం. అది పురాణాన్ని ఇక్కడ జోడించి చెప్పాడనమాట. ఆయన మాట్లాడి ఆయన ఏమన్నాడంటే, ఆ నరకాసురుడి వధ నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒకటైన వెంటనే ప్రజలందరూ కూడా ఏకమై మాకు మద్దతుగా నిలిచి 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ఈ స్ట్రైక్ రేట్ అనేటటువంటి మాటకు విలువే లేదు చంద్రబాబు నాయుడు గారికి. మరి సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తా ఉంటాడు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్తా ఉంటాడు ఆయన. తమిళనాడులో 7 స్థానాలకు పరిమితమైనటువంటి ఎవరైతే ఉన్నారో జయలలిత గారు, ఆ తర్వాత ఒక టర్మ్ ముగిసే లోపే నెక్స్ట్ టర్మ్ ఎన్నికలు వచ్చేసరికి డిఎంకేని 4 స్థానాలకు పరిమితం చేశారు. రాజకీయాల్లో వీటిని ఈ లెక్కలేసుకుంటే ఇంతకన్నా అమాయకులు మరొకళ్ళు ఉండరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నరకాసురుడుతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఒక టర్మ్ తర్వాత ఆయన ఓడిపోయారు. మీరు ఓడిపోలేదా? మీ మామగారు ఓడిపోలేదా? ఉవ్వెత్తున ఎగిసి 83, 85లో మీరు కూల్చేసిన తర్వాత మరి ఆయన రాజకీయంగా కనుమరుగయ్యాడు. కానీ మీరు కూల్చేయకముందు 83లో గెలిచాడు, 85లో నాదెండ్ల భాస్కరరావు కూల్చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. 89లో ఓడిపోయాడా లేదా? ఆయన కూడా నరకాసురుడేనా? ఓడిపోయిన వాడల్లా నరకాసురుడే కదా మీ దృష్టిలో. ఎన్టీ రామారావు కూడా నరకాసురుడేనా? చంద్రబాబు నాయుడు గారు, మీరు పొత్తులు లేకుండా ఎప్పుడు గెలిచినటువంటి చరిత్ర లేదు. పొత్తులతో మాత్రమే మీరు గెలిచారు. పొత్తులతో గెలవటం అంటే కౌరవ సైన్యం కింద లెక్క. ఎందుకంటే పొత్తులు అందరూ ఉన్నారు ఆయనకి, కౌరవులకి. మరి ఈయనకి వీళ్ళ పాండవులకి ఎవరు లేరు కదా. పాండవులకు ఒక శ్రీకృష్ణుడు తప్ప ఎవరూ లేరు కదా. పాండవులు ఎవరు, కౌరవులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇకపోతే మీరేమన్నారు? మీరు ఎన్నిసార్లు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి వెనక తిరిగి చూసుకోండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు చేతిలో ఓడిపోయి ఒకసారి నరకాసురుడు అయిపోయారు. మీరు మొదటిసారి నరకాసురుడు అయ్యారు. 2009 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి చేతిలో ఓడిపోయి రెండోసారి నరకాసురుడు అయ్యారు మీరు. మరలా 2019లో
మూడోసారి ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మళ్ళీ ఒకసారి నరకాసురుడయ్యారు. మీ భాషలో విధానాలు నచ్చకనో, ప్రభుత్వం పనితీరు నచ్చకనో ఓడించినంత మాత్రాన నరకాసురుడితో పోలిస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకన్నా దిక్కుమాలిన సిగ్గుచేటైనటువంటి చేతగాని దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట మీరు అన్నారంటే అది మీకు 3 సార్లు తగులుతుంది. రేపు 4వసారి తగిలి తీరుతుంది. అది 28లో రానివ్వండి, 29లో రానివ్వండి ఎన్నికలు. ప్రజల నిర్ణయం అది. రేపు ప్రజలు ఓడిస్తే మళ్ళీ మీరు 4వసారి నరకాసురుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఏమనాలి? ఏమి భాష ఉపయోగిస్తారు మీరు? పండగ పూట ప్రజల్ని ఉత్తేజపరిచే విధంగా, ప్రజల్ని సౌకర్యపరిచే విధంగా 4 మంచి మాటలు చెప్తారు, కానీ పండగ పూట కూడా విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఈ దిగజారుడు మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు? ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక అడుగు ముందుకేసి ముందు ట్వీట్ చేశారు. దీపావళి పండగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు, బాగానే ఉంది. కానీ మరి ఆ ప్రకాశం జిల్లాలో ఏదో జరిగింది. ఒక చౌదరి గారు నాయుళ్ళు కాపు కులస్తులైనటువంటి 3 అన్నదమ్ముల మీద నిర్దాక్షిణ్యంగా కారు పోనిచ్చి 2కి గాయాలు, ఒక ఆయన చనిపోయారు. కాపు నేతలు బయటకు వచ్చి చెప్పారు. వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చి చెప్పలా. ఏ కాపు నేతలనైతే ఒక త్రాటి మీద నడవండి, మనమందరం ఒక బాట మీద వెళ్ళాలి, మీరందరూ నాకు మద్దతు ఇస్తేనే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే నాకు అధికారంలో భాగస్వామ్యం వస్తుంది అని మీరు మొత్తుకుంటే, మీ మాట విని మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసినటువంటి వాళ్ళు అన్నారు, కారుతో గుద్దినంత మాత్రాన అతను చనిపోలేదు, ఎముకలకు సంబంధించినటువంటి దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతికుండేవాడు, వీడికి ప్రాణాలున్నాయని చెప్పేసి గొంతు మీద కాలేసి తొక్కాడు చౌదరి గారు అని చెప్పేసి మీ కాపు నేతలు చెప్పారు. వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే నువ్వు రానియ్యవు. మధ్యలో వైసీపీ వాళ్ళని తీసుకొస్తారు ఎందుకు మీరు? ఇదెంత దుర్మార్గం మీది. శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు అని అంటారే. కులాల మధ్య చిచ్చు ఎవరు పెడుతున్నారు? మీరు పెడుతున్నారు. కులాల మధ్య ఎన్నికల ముందు మీరేమన్నారు? రాష్ట్రభావం ఎటు లేదు, మీకు కులభావం అన్నా లేదా అని చెప్పేసి అడిగారు. మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారికి, సామాజిక వర్గానికి నేను అండగా నిలబడతాను అన్నారు. ఒక కులాన్ని ఎందుకు దాపరికం ఎందుకు? రెడ్డి కులాన్ని శత్రువుగా మీరు ప్రజలకి డెమాన్స్ట్రేట్ చేశారు. రాక్షస కులంగా మీరు చెప్పుకొచ్చారు. మీరు కుల ప్రస్తావనలు చేసింది. మీరు ఒక డాక్టరు తాగి మీరు ఇష్టపడేటటువంటి ప్రధానమంత్రిని అమ్మనాబూతులు తిట్టి, అప్పటి ముఖ్యమంత్రిని తిడితే ఆ తిట్లు కానీ వాడి చేష్టలు కానీ పక్కన పెట్టేసి అతను గుండెపోటుతో చనిపోతే, మానసికంగా చనిపోయాడని చెప్పేసి కథలు సృష్టించి
అతని పిచ్చి పనులన్నిటిని కూడా పక్కన పెట్టేసి అతను దళిత కార్డు తగిలిచ్చి కుల రాజకీయాలు కులరొచ్చు చేసింది మీరు. దళిత డ్రైవరుని చంపేసి డోర్ డెలివరీ చేశారని కాపు కులాన్ని రోడ్డు మీదకి ఇచ్చింది మీరు. అనంతబాబు అనేవాడు కాపు కాబట్టి. అదేవిధంగా తుని సభలో మరి కాపులు అందరూ మంచివాళ్లే, కాపులు కాదా పనిచేసింది, రాయలసీమ రౌడీలు అన్నారు. ఎవరి మీద కేసులు పెట్టారు మీరు? గోదావరి జిల్లాలో ఉన్న కాపుల మీద కదా. ఆ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కదా తీసేసింది. కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే పండగ పూట శుభాకాంక్షలు చెప్పే దగ్గర కూడా దిగజారుడు రాజకీయాలు, చండాలపు రాజకీయాలు మాట్లాడరు. ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రత్యక్షంగా ఎదుర్కోలేక, మీరు ప్రజల్లో పలసనైపోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక, ప్రజల మెప్పు మీరు పొందలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, జగన్మోహన్ రెడ్డి మీద విద్వేషం చిమ్మటమే ఏకైక ఎజెండాగా రాజకీయ బ్రతుకులు ఎళ్లదీయాలనుకున్నారే. ఇంతకన్నా దిగజారుడుతనం మరొకటి లేదు, ఇంతకైనా నీచమైనటువంటి ప్రవృత్తి మరొకటి లేదు. మీరు ఇలాగే ముందుకు వెళితే ప్రజలు ఖచ్చితంగా చేత్కరించుకునేటటువంటి రోజులు ఎంతో దూరంలో ఉండవన్న విషయం గుర్తుపెట్టుకోండి, దగ్గరలోనే ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.